నీకెంత ధైర్యం ఉంటే బయట వాళ్ళు తీసుకొచ్చి కొట్టిస్తారా? ఎక్కడికి పోతావే? ఏంట్రా వాళ్ళు ఎవరో కొడుతున్నారు చూడరా. అన్నన్నాడు ఏం చేద్దాం పదండ్రా. నా ఫ్రెండ్ ఎందుకు కొట్టారా? నీ ఫ్రెండ్ రోజు మా చెల్లిని కాలేజ్కి వెళ్తుంటే గుట్లు అప్పగించి వస్తున్నాడు. వాడు అలా చూడటం చూశాడు. నీకెలా తెలుసు? నా చెల్లి చెప్పింది. అయితే నీ చెల్లి చూడబట్టేగా నా వాడు చూశాడని తెలిసిందే. నీ చెల్లి నా ఫ్రెండ్ ఎందుకు చూసిందిరా? ఏంటి నీ ఏరియా రెచ్చిపోతున్నావా? నీ ఏరియా ఎదురా మోంజో మార్కెట్. పోనీ అక్కడికి రానా? ఎప్పుడు? నువ్వు చెప్పరా, టైం చెప్పు, నాకు ఏం ప్రాబ్లం లేదు. 5 గంటలకి. 5 కాదు 4:30కే వస్తా, ఓకేనా? జూనియర్ వాళ్ళు వస్తారంటావా? ఏంట్రా మామ? అయ్యో పురుగుల్లో వస్తున్నారు. నిన్ను నమ్ముకొని వస్తే నువ్వు పడిపోతున్నావు ఏంట్రా? ఏంట్రా ఇది? ఇప్పుడు ఎలా వెళ్దాం? ఆ తాళాలు తీసుకుని అది తీయాలంటే వాళ్ళని కొట్టాలి. ఇంతమందిని మనమా? లేకపోతే చచ్చిపోతాం.
అందరిని కొట్టేశాం. ఇంతమందిని కొట్టే ధైర్యం మనకి ఎక్కడి నుంచి వచ్చిందనా? తప్పించుకోలేమని భయంతో వచ్చిందిరా ఎదవా. ఏం జరిగింది ఇక్కడ? ఫైట్ సార్. ఎందుకు జరిగింది? వాళ్ళ బ్యాచ్ వచ్చి మా వాడిని కొట్టారు. ఎందుకయ్యా అని సాఫ్ట్ గా అడిగితే ఏంట్రా పుడింగ్ నీ ఏరియా అని రెచ్చిపోతున్నావా, మా ఏరియాకి వచ్చి కొట్టు అని ఛాలెంజ్ చేశారు సార్. వచ్చాం, కొట్టాం. అంత పెద్ద మగాడివా? పెద్ద చిన్న తెలియదు కానీ మగాడినే సార్. అయినా నేను ఇప్పుడు కొట్టిన వాళ్ళందరూ వెదవాలి సార్. వాడు వెదవైతే నువ్వు అఫెన్స్ చేస్తావా? ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోండి, మా దగ్గర తీసుకురాబాకండి నేను మీరే కదా చెప్పింది. ఈయనే చెప్పారు సార్. అది అప్పుడు, ఇది ఇప్పుడు. సార్ ఆ రోజు అనాథాశ్రమం గొడవలో ఎమ్మెల్యే గోవిందరాజ్ ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసినప్పుడు అది పెద్ద మ్యాటర్, దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మీకు ఫోన్ చేశాను కదా సార్. ఓహో, నువ్వేనా అది? మరి మీ మీద కాన్ఫిడెన్స్ ఉండబట్టేగా నేను మీకు ఫోన్ చేసింది. ఏ ప్రాబ్లం ఏ పద్ధతిలో సాల్వ్ చేయాలో ఆ ప్రాబ్లం ఆ పద్ధతిలోనే సాల్వ్ చేయాలి కదా సార్. ఏ ప్రాబ్లం నాకు అర్థం కాలేదే. సార్కి అర్థమైంది. మేము వెళ్ళొచ్చా సార్? గో హోమ్. పదరా పద పద. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. మీలాగే పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. వస్తాను సార్. హలో వైఫ్ ఈడియట్. వాడు రౌడీ అని తెలిసి ఎందుకు వదిలేసావు? ఇప్పటిదాకా వాడు రౌడీ కాదు, ఇక మనం ఏదైనా చేస్తేనే రౌడీ అవుతాడు. ఆయన ఈ రోజు జరిగిన గొడవలో వాడి తప్ప అసలు లేదంటాను నేను. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఆరే శర్మ, ఎవడైతే కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూస్తారో వాడు అసలు తప్పు చేసే ఛాన్సే లేదు. సర్లేవయ్యా, నేను మంచివాడంటే నువ్వు చెడ్డవాడంటావు, నేను చెడ్డవాడంటే నువ్వు మంచివాడంటావు. ఇది మామూలే కదా. వాడి పేరేంటి? నేను ధనా ఫ్రెండ్. నీ ధనా లేడా? ఉన్నాడమ్మా, పిలుస్తాను. వదులు వదులు వదులు. ఎందుకు వదలాలి? అనుమతి లేకుండా నా రూమ్ లోకి రావడం మొదటి తప్పు, నా షర్ట్ వేసుకోవడం రెండో తప్పు. కాదురా, ఎవరో ఒక అమ్మాయి వచ్చింది. ఎవరో అమ్మాయి కాదు, నా ఫ్రెండ్ లక్ష్మి. తప్పు తప్పు తప్పు. ఇంటికి వచ్చిన అమ్మాయిని ఫ్రెండ్ అనకూడదు, లవరు అనాలి. ఏంటన్నా మళ్ళీ మొదలెట్టావు? పెళ్లి పెళ్లి పెళ్లి. ఆపరా, ఒప్పుకోరా, నీకు ఏజ్ వచ్చేసింది. పైగా ఆ అమ్మాయిని చూడరా, ఆ కళ్ళు చూడరా, క్యాడ్బరీ శాడ్ లో అమ్మాయి లాగుంది. ఆ వెంట్రుకలు చూడరా, శిక్షాం ప్యాడ్ లో అమ్మాయి లాగుంది. టోటల్ గా బాడీ చూడరా, మార్కో షో ప్యాడ్ లో అమ్మాయి లాగుంది. ఓహో, ఇన్నాళ్ళు యాడ్ జిందగే చూస్తున్నావు అనమాట. ఎందుకు చూస్తే నీకు ఎందుకు కానివ్వ. పైగా ఆ పేరు చూడరా, నీ పేరు ధన, అమ్మాయి పేరు లక్ష్మి, రెండింటిని కలుపు ధనలక్ష్మి. ఎలా ఉంది లింక్? ఈ లింక్ వెళ్ళి వాళ్ళ నాన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్తాం. ఓకే. అవునరా, ముఖ్యంగా అటు ఉంది గద్ద ముక్కులాగా. పైగా పెదాలు కూడా ఎండిపోయిన దొండపళ్ళలో ఉన్నాయి. పైగా నడకలో కూడా కొంచెం గుంటుతనం ఉంటుంది. బట్టలు వేసుకో, నేను పరిచయం చేస్తారా. లక్ష్మి, డాడీ. నమస్తే. హలో. హాయ్. హాయ్. ఎంతసేపు వెయిట్ చేయాలి మీకోసం? రండి లోపలికి వెళ్ళండి. ఇక చాలు చాలు, తలనట్టు. వెళ్ళండి వెళ్ళండి. ఎంతసేపు వెయిట్ చేయాలరా? మటన్ భయ్యా ఇట్నే దేర్ సే వెయిట్ కర్రే ఆప్కే లియే. చల్ చల్ చల్. నానా తినేటప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం చిరాకు. మర్చిపోయాను. దా తొందరగా బిర్యానీ రెడీ చేయండి, ఆకలి చంపేస్తుంది. అక్కడ ఎవరు లేరు. హాయ్. ఏంటి లేటు? ఇప్పటి నుంచి నేను మీకు లేట్ గా కూడా కనిపించాను తెలుసా? కొంపదీసి పెళ్ళా? కాదురా, లేట్ నైట్ హర్రర్ సీరియల్ లో యాక్ట్ చేస్తున్నాను. రెండు క్యారెక్టర్లు, నేను ఇంకొకరు. టైటిల్ ఏంటో తెలుసా? అమ్మాయి దయ్యం. అమ్మాయి వేషం ఎవరు వేస్తున్నారు? ఏ బల్సింద్రా నీకు? ఏ ఆపండ్రా మీ గొడవ. చీఫ్ గెస్ట్ ఎవరో ముందు చెప్పండి. వాళ్ళనే అడుగుదాం, లేడీస్ ఫస్ట్ కదా. వాళ్ళకేం తెలుసురా, వాళ్ళలో సగం మట్టి బుర్రలో. సారీ సారీ సారీ, మీలో సగం మంది మట్టి బుర్రలు కాదు. ఇది బాగుంది చెప్పాగా. కానీ చీఫ్ గెస్ట్ ఎవరిని పిలుస్తారు? ఏ అది నా మీ నాన్న కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయన చీఫ్ గెస్ట్ గా పిలిస్తే? వాట్? నో వే, ఆయన రారు. వస్తారు. రారు. నేను రప్పిస్తే? రారు. నేను రప్పిస్తే ఏం అడిగినా ఇస్తావా? ఇస్తా. ఏం అడిగినా ఇస్తావా? టెన్షన్ పడుకో, నాకు కావాల్సింది 28 రూపీస్ 50 పైసా, బడా సైజ్. వాట్? విత్ మ్యాచ్ బాక్స్. హలో డాడీ. లక్ష్మి, ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. ఎప్పుడు వస్తున్నావమ్మా? ఇప్పుడే వచ్చేస్తాను డాడీ. ఓకే, ఏ ఏరియాలో ఉన్నావు? ఏరియా అది మాదాపూరే. అది తెలీదు డాడీ. మాదాపూర్. బయట నీ బండి చూసా మై గర్ల్. కమ్ ఆన్. నమస్కారం సార్. ఏమిటి సార్ ఇట్లా వచ్చారు? మా వాడేం తప్పు చేయలేదే. మై డాటర్.
మీ డాక్టరా నాకు ఎప్పుడు చెప్పలేదే. చెప్పాడు ధన కమిషనర్ గారు వచ్చారు. సారీ, కమిషనర్ గారు వచ్చారు. అయ్యో మీరా సార్? మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు టీ తాగకుండా వెళ్తే ఎలాగా? నాన్న టీ చెప్పా. కాసేపు ఉండండి సార్. వాణిశ్రీ తొందరగా పట్టరా. నాన్న ఆయనతో మాట్లాడుతూ ఉండు, నేను కుర్చీ తీసుకొస్తాను. నిన్న ఎక్కడో చూసానయ్యా. మార్కెట్ ప్లేస్ సార్. ఫైట్. ఇదెవరు? మావాడే. వాడికి చిన్నప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాలని కోరిక ఎక్కువ అనమాట. ఇదేవో కానిస్టేబుల్ గా. నిజానికి వాడు ఎంకామండి, కానీ ఎంత చిన్న ఉద్యోగం అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేయడం వాడికి ఇష్టం. ఇదేవో ఎస్ఐగా. చూసారుగా చేతులు లాఠీ అది. మా అమ్మ టీలో మాస్టర్ అండి. అదేమో సర్కిల్ ఇన్స్పెక్టర్ అనమాట. కొంచెం ధీమా వచ్చింది. అదేమో ఇది మాత్రం చూడకండి సార్. ఏంటది? అది కమిషనర్ గెటప్. సార్ చెప్పడం మర్చిపోయాను. మా ఫాదర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సార్. సార్ ఏంటమ్మా? రేపు నేను మీ ఇంటికి వస్తాను సార్. దేనికి? సారీ, నాకు రావడం కుదరదు సార్. ఈ అనాథాశ్రమం మా అందరి డొనేషన్స్ తో కట్టాము. పైగా చారిటీ కోసం అరేంజ్ చేసిన ఈవెంట్. మీరు వస్తారని నా తరపున 10 టికెట్స్ తీసుకుంటా. అలా చెప్పకండి సార్, మీరే మా చీఫ్ గెస్ట్. చీప్? చీప్. రే ఊరుకోరా. చీఫ్ సార్, వాడి ఉద్దేశం చీఫ్. ఎఫ్పి ఎప్పుడు కన్ఫ్యూజ్ చేసేస్తాడు. ఐఎమ్ సారీ, నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది. రండి సార్, చాలా పన్నీగా ఉంటుంది. ఫన్నీ? ఫన్నీ సార్, కొంచెం కన్సిడర్ చేయండి సార్ ప్లీజ్. ఇంకెవరినైనా కన్సిడర్ చేయండి. సార్ నేనేం చెప్తున్నానంటే మీరు వస్తే. ఐ సెడ్ ఐ కాంట్ కమ్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్. ఇక లాభం లేదు సార్, నేను నిజం చెప్పేస్తాను. సార్ సిటీలో ఓపెనింగ్ అంటే రన్నింగ్ చేస్తూ రావడానికి వీధికి ఒక పెద్ద మనిషి ఉన్నాడు సార్. వాళ్ళందరినీ వదిలిపెట్టి మీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసారా? మరి నీకు తెలుసా? అదే ఆలోచిస్తున్నాను. ఆశ్రమం ఈ ఓపెనింగ్ దాకా వచ్చిందంటే ఆ రోజు మీరు తీసుకున్న డేరింగ్ స్టెప్, ఎమ్మెల్యే అన్న చెక్కు చెదరని మీ పోలీస్ క్యాప్, వాడి జుట్టు పట్టుకుని లాక్కొచ్చినప్పుడు ఈ సిటీ మీద మీరు చూపించిన గ్రిప్. సో మీరు ఫంక్షన్ కి ట్రిమ్ గా వచ్చి మీ లిప్ ఓపెన్ చేసి స్పీచ్ ఇస్తే అందరూ షటప్ అయిపోతారని నమ్ముతూ మీ దగ్గరికి వచ్చాను సార్. దానికి మించి ఇంకేం లేదు సార్. నిజం చెప్పాలంటే ఇది మీ డ్యూటీ సార్. వస్తారా సార్? డ్యూటీ? ఓకే, వస్తాను. అలా చెప్పకుండా రావాలి సార్, మేము ఎంత కష్టపడాలి. వస్తాను. మై మిస్టేక్ సార్. చాలా హ్యాపీ సార్. థాంక్యూ సార్. నాతో పెట్టుకుందరా వస్తానంటాడనే. డాడీ యాక్చువల్లీ వస్తావా? రామా. అది కాదు డాడీ, నేను పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పలేదు. మీరు బిజీ డాడీ. ఓకే, నో ప్రాబ్లం. బట్ చెప్పాల్సింది. సారీ డాడీ. ఇట్స్ ఆల్ రైట్, గో హెడ్. మీరు చీఫ్ గెస్ట్ ని పిలవడానికి వచ్చారా? కాదు, ప్రెస్. మావా, మనకి ఇప్పుడు దాకా 5 లక్షలు కలెక్ట్ అయ్యాయి మావా. సూపర్. మొత్తంగా చూస్తే ఓ 8 లక్షలు వచ్చేలా ఉన్నాయి. అవునా? అందులోంచి కావాలంటే ఓ 2 లక్షలు నొక్కేసి లంచంగా నీ జాబ్కి ఇచ్చేద్దాం మావా. ఎలా కనపడుతున్నారా నీకు? అనాథ పిల్లల కోసం కలెక్ట్ చేసిన డబ్బు, ఆ డబ్బు నుంచి నొక్కేమంటావా? రోడ్డు మీద అడుక్కు తింటాం బెటర్. అందులో తప్పే ఉందనా? తప్ప మగాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో రావటం మొదటి తప్పు. ఇలాంటి ఎదవ ఐడియాలు ఇవ్వటం రెండో తప్పు. మీ నాన్న కూడా కమిషనర్ ఇలాగే అయ్యాడా? నో, ఐ జస్ట్ వాంట్ టు. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. నేను వస్తున్నాను రా. నా ఫ్రెండ్స్ అందరూ నువ్వేది పిట్బుల్ గా ఉన్నావే, మీ ఫాదర్ ఇగ్గంత పిట్బుల్ అడిగారు నాన్న. మా ఫాదర్. ఓ ఫాదరా, చూస్తే బ్రదర్ లాగా ఉన్నారు. అవును, మీతో ఎప్పటి నుంచో మాట్లాడాలనుకున్నాను. కూర్చోండి సార్, కూర్చోండి. అసలు మీ అబ్బాయి సంగతి నాకు అర్థం కాదండి. ఫా ప్లేస్ లో పా పలుకుతాడు, పా ప్లేస్ లో ఫా పలుకుతాడు. ఫ్యాన్ ని పట్టుకుని ప్యాన్ చేశాడు, మొన్న చీఫ్ గెస్ట్ ని పట్టుకుని చీఫ్ గెస్ట్ చేశాడు. మీరు ఫాదర్ కదా, చిన్నప్పటి నుంచి ఎలా భరిస్తున్నారండి? మనోడే బెటర్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. కమిషనర్ గారు వచ్చారా? నమస్తే సార్. నమస్తే. అయ్యో దేవుడా. Thanks for coming sir. Really appreciate it. My pleasure. You're not ready? 5 minutes sir. Ray, 5 minutes ra.